మెంతం కూర పచ్చడి చేదు లేకుండా టేస్టీగా ఇలా చేసుకోండి. ఒక పాన్ లోకి ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చి మీ రుచికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నవి పక్కన పెట్టేసుకొని అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర చిటపట్టమన్న తర్వాత మెంతం కూర కూడా వేసుకొని కాస్త దగ్గర అయిన తర్వాత 2-3 టమాటాలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని కొంచెం చింతపండు పసుపు కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన దాంట్లోకి రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని మనం మంచిగా మగ్గనివ్వాలి. మళ్ళీ మొత్తం నీరు లేకుండా కాకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చేదు లేకుండా చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి నేను పోపు చేసుకుంటున్నాను. పోపు ఆప్షనల్, మీకు కావాలంటే చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. పోపు కోసం ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కరివేపాకు వేసుకొని పోపు చేసుకుంటున్నానండి. ఆ పోపుని పచ్చడిలో కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పచ్చడి రెడీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.